అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి స్త్రీ మీ అదృష్టం కొద్దీ మీ దగ్గర సహాయం కోరుతూ వస్తుంది. మీరు కానీ తనకు సహాయం చేస్తే మాత్రం మీ ఇద్దరి మధ్య బంధం ఇంకా గట్టిపడుతుంది. ఆ సహాయం చేయడానికి కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు మరియు యువత మరియు డిపార్ట్మెంట్ల పరీక్ష ఫలితాల పోటీ వారికి అనుకూలంగా ఉండవచ్చు. ప్రతికూల వాతావరణమే ఉంటుంది. ఇద్దరి మీకోసం సమస్యలు సృష్టించగా మీరు మీ కొరకు సమస్యలను సృష్టించడం జరుగుతుంది. ఏ కారణం లేకపోయినా కూడా మీరు ఈరోజు గొడవపడే అవకాశాలు ఉన్నాయి. కోపాన్ని నియంత్రించుకోండి. ఇక ఈరోజు చూసినట్లయితే కొన్నిసార్లు ఆనందం ఎవరైనా చూస్తున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ ఇది మీ యొక్క గందరగోళం అవుతుంది. వ్యాపారంలో విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు అభివృద్ధి చేయడానికి ఇది సరైన సమయము. వ్యక్తిగత పరిచయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒక చిన్న తరహా పరిశ్రమలో మీకు చాలా లాభం కలుగుతుంది. సమస్యలు పరిష్కరిస్తారు. శుభవార్త కారణంగా కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో మరొక వ్యక్తి యొక్క కారణము మీకు నయం కావచ్చు. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కారణంగా నిర్లక్ష్యంగా ఉండటం సముచితం కాదు. క్రమబద్ధమైన దినచర్య మరియు ఆహారాన్ని చక్కగా చూసుకోండి. ప్రజల మాటల కారణంగా నిరాశకు కారణమవుతారు. మీ వైపు మీకు తెలుసు. మీ ఎవరి ముందు దాన్ని స్పష్టం చేయవలసిన అవసరము మీకు లేదు. మీ గురించి మీకు తెలుసు. దాని గురించి మీరు వేరే వారి ముందు మాట్లాడకండి. పరిస్థితి ప్రకారం మీకు మీరే మార్చుకోండి. పరిస్థితిని వ్యతిరేకించవద్దు. స్థిర విషయాలను అమలు చేసే ప్రయత్నాన్ని పెంచండి. కెరీర్ పని సంబంధిత లక్ష్యం వహించే విధంగా మీరు నెరవేరుతుంది. ఇక మీరు చూసినట్లయితే లైవ్ దీని కారణంగా మీరు సంబంధానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి భయపడుతున్నారు. విషయాలు మారడం ప్రారంభిస్తాయి. ఆరోగ్యం చెల్లించండి. ఆరోగ్యం విషయంలో మీరు డబ్బును చెల్లించవలసి ఉంటుంది. డాక్టర్ను సంప్రదించవలసి ఉంటుంది. శరీరం యొక్క వేడిపై శ్రద్ధ పెట్టండి. మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి. మీ యొక్క తల్లిదండ్రుల నుండి ప్రయోజనం పొందవచ్చు. మీరు ఒక కుటుంబంతో వ్యాపారం చేయాలని ఆలోచిస్తే మంచిది. పిల్లల సహాయంతో పురోగతి అవకాశాలు కనిపిస్తున్నాయి. అపోహాలు తొలగబడతాయి. వివాహం యొక్క చర్చల్లో ఉండవచ్చు. గణేశుని ఆరాధించండి. మీరు ఈరోజు ఈ విధముగా దానిని మంచిగా చేసుకోండి. రోజును మహాగణపతి ఆలయ దర్శనం చేసుకొని పిల్లలు ఏదైనా సమస్యను పరిష్కరించడంలో మీ సహకారం సానుకూలంగా ఉంటుంది. స్థానికమైన మిమ్మల్ని ఆధిపత్యం చేయనివద్దు స్థానిక పరంగా, ఎందుకంటే ఇది మీ చాలా ముఖ్యమైన పనులను ఆపగలదు. కార్యకలాపాల్లో చాలా ఖర్చులు ఉంటాయి. ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, లేకపోతే అది తిరిగి వస్తుందని మీరు ఊహించొద్దు. వ్యాపారంలో భాగస్వామ్యం ప్రణాళిక చేయబడుతుంటే వెంకటేశ్వర స్వామిని దర్శించండి. ఆ తర్వాత చేయండి. సమయంలో పరిస్థితి ప్రయోజనకరంగా ఉంటుంది. సంపద యొక్క గ్రహాలు మంచిగా ఏర్పడుతున్నాయి. క్షేత్రాన్ని మార్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏదైనా దగ్గరి బంధు జోక్యం కారణంగా వివాహ జీవితంలో కొంత అపార్థం ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం ఈ సమయంలో గాయం లేదా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి. మరియు పని యొక్క వేగంతో లక్ష్యాన్ని నెరవేర్చవచ్చు. ప్రజలకు కోపం పెరుగుతుంది. ఏ కారణం చేతనైనా ఆలోచనలను మీరు మంచి ఆలోచనలు చేయండి. పనుల వల్ల సానుకూల ఆలోచనలు ఉంటుంది. పాత తప్పును మీరు సరిదిద్దడానికి మీరే సమయం ఇవ్వాలి. మీకు మీరే కెరీర్ విషయంలో మీ పని ఇంత చక్కగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం మీ పనిని పూర్తి చేయండి. ఇక లక్కీ సంఖ్య 85. లక్కీ కలర్ అయితే మరి గులాబీగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మీరు దక్షిణ ముఖం కూర్చొని ఒక అద్దం తీసుకొని ఆ అద్దం ముందు 8 జాజికాయలు పెట్టాలి. శత్రువుల గురించి ఆలోచించుకుంటూ ఆ జాజికాయలను మీరు అద్దంలో చూస్తూ కాల్చాలి. కాల్చిన జాజికాయలను నల్లటి బట్టలో వేసి పారే నీళ్లలో వేయండి. మీకు శుభం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.